అందరూ తెలియజేసే అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ జీవన్. ఇప్పుడు గంగ నరేందర్ గారు మాట్లాడాల్సింది. మాజీ మార్కెట్ కమిటీ మరి గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు రామన్న గారికి మరి అన్న అంటే నేనున్నా అని అర్ధరాత్రి కూడా మనందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి హరీష్ అన్న గారికి మరి ప్రజల మధ్యలోనే ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటూ మనందరికీ కూడా సేవ అందిస్తున్న పద్మక్క గారికి మరి ఉద్యమంలో అన్న సుభాష్ అన్నతో కూడా నేను ఎన్నో రోజులు ఎన్నో ఏళ్ళు కూడా పనిచేసిన సుభాష్ అన్న గారికి, మా తిరుపతి రెడ్డి గారికి, శశన్న గారికి, మా జయపతి అన్న గారికి, నా మిత్రుడు మల్లికార్జున్ గారికి, ఎర్రల సీనన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున్న సోమలన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా యొక్క తెలంగాణ ఉద్యమాభివందనాలు. అన్న ఫస్ట్ మాట్లాడే ముందు ఒక చిన్న అంటే అన్న యుఎస్ గురించి బాగా తెలుసు కాబట్టి అక్కడ ఒక చిన్న కథ చెప్తా అన్న. యుఎస్లో ఒక కుక్కలకు చిరుతకు రన్నింగ్ రేస్ పెట్టిరట హరీష్ అన్న. అయితే రామన్నకు బాగా తెలుసు ఎందుకంటే అక్కడ ఉన్నాడు కాబట్టి. మీరు కాదన్నా చెప్తా. అయితే కుక్కలకు చిరుతకు రన్నింగ్ రేస్ పెడితే కుక్కలకు సరే కింది నుంచి 8, 9, 8 ఇట్లా లెక్క పెడతారు. అట్లా 1 వరకు వచ్చి కుక్కలు ఉరుకుడు స్టార్ట్ అయినా కానీ చిరుత ఉరకలేదట. అట్లా అహంకారంతో చిరుత ఉరకక అక్కడనే అయిపోయింది. అరే ఎందుకు ఆగిందని దాని మీద రీసెర్చ్ చేస్తే అక్కడ అది రియల్ స్టోరీ. ఖచ్చితంగా రామన్నకి ఈ విషయం తెలుసు. అయితే ఎందుకు ఉరకలేదు అన్నక రీసెర్చ్ చేస్తే ఇప్పుడు మా మెదక్లో అహంకారంగా అవగాహన లేని వ్యక్తి ఎవరైతే ఇప్పుడు శాసనసభ్యుడు అయినా సరే వాళ్ళ నానాసింటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అహంకారంతో అవగాహన లేని పాలన చేస్తే అంటే మాకు సిగ్గు చేస్తున్నా. గతంలో కేసీఆర్ అంటే ఒక రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు అన్ని ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే మిషన్ భగీరథ ప్రతి ఒక్కటి అన్ని అవగాహన రైతులకు అన్నట్టు ఉండిండి అన్న. ఈరోజు మేము నిజంగా నా అభిప్రాయం ఉంది, నా ఆలోచన ఏంది, నేను ఎందుకు వచ్చినా నాకు నిజంగా చరిత్రాత్మక మా తమ్ముడు చెప్పింది చరిత్రాత్మక తప్పిదం చేసామని చెప్పి వెంటనే హరీష్ అన్న దగ్గరికి పోయి ప్లీజ్ అన్న మాకు నిజంగా మేము చాలా తప్పు చేసామన్నా ప్లీజ్ మమ్మల్ని మన్నించని చెప్పి అన్నకు ఈ ఫోన్లో చెప్పగానే మీరు రండి తమ్మి నువ్వు రారా నీకేం కావాలని చెప్పి హక్కున చేర్చుకొని మళ్ళీ మీరు అందరూ కూడా మీ సమక్షంలో చేర్చుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. మమ్మల్ని నిజంగా ఆ తెలంగాణ అమరవీరుల సాక్షిగా మమ్మల్ని క్షమించాలి. మీరు కూడా ఇక్కడ నా మండల నాయకులు మా రాజు గారు వీళ్ళందరూ కూడా మా మండల నాయకులు కూడా నన్ను క్షమించి హక్కున చేర్చుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు కూడా అన్న నిజంగా ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు కేసీఆర్ పాలన వస్తున్న శ్రీరామరక్షని నేను ఎప్పుడు ఎందుకంటే గ్రామాలలో ఉంటా కాబట్టి వాళ్ళ అనుగుణంగా నేను నడవాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఊకే అంటుంటే ఏం పార్టీలకు పోయినా పిచ్చిలేసి పార్టీ పోయినా నువ్వు ఒక ఉద్యమకారుని అని చెప్పి నన్ను బాగా ఎంకరేజ్ చేసి మళ్ళీ ప్రజల అభిప్రాయం మేరకు మరి నా ఆలోచనల మేరకు మీ అడుగుజాడలో నడవాలని నేను ఇక్కడికి వచ్చిన. బైనంపల్లి రంగారావు అని అన్నగారు కోరిపల్లి గ్రామస్తుడు అన్న. ఈయనను కూడా బాగా ఇబ్బంది పెట్టిరు. ఒక్కొక్కసారి పరిచయం చేయాలనే ఉద్దేశంతో చెప్పిన విషయం. రంగన్న మా మీడియా మిత్రులకు కూడా తెలియకపోవచ్చు కొరుపల్లి అంటే ఏంటంటే అన్ని అబద్ధాలు చెప్పి అక్కడ ఉన్న ప్రజలను కూడా మోసపుచ్చి ఇబ్బంది పెట్టిన వాళ్ళ సొంత గ్రామం అని చెప్పుకుంటాడు. అలుగుపల్లి మాజీ సర్పంచ్ రంగారావు గారు ఉన్నారు. మా మాజీ సర్పంచ్ పాపం నాయంటే ఉండి ఈయన చెప్పగానే నాయంటే ఉండి అప్పుడు నాయం కూడా రావడం జరిగింది. ఇప్పటి పరిస్థితులగిన ఆయనకు గీడ ఒక దళిత సర్పంచ్ అయినా ఆయనకు గీడ ఇవ్వలేని పరిస్థితి అన్న. అటువంటి పరిస్థితుల్లో మేము ఆ గ్రామంలో ఉంటున్నాం. దయచేసి మమ్మల్ని పెద్ద మనసుతోని హక్కును చేర్చుకునేందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ రంగన్న. మీరు మీతో పాటు వచ్చిన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు